ఇప్పుడు తెలంగాణ కోసం ఒక పాట కూడా పాడని బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో పెట్టడం జరిగింది. దాన్ని కొంతమంది నాయకులు దాన్ని అడ్డుకోవడం కూడా జరిగింది. అడ్డుకుంటామని చెప్పడం జరిగింది. దానికోసం పోరాటం చేయడం జరిగింది. కానీ అక్కడ ఇంకా ఉంది, పెట్టిన స్థితిలోనే ఉంది. దాన్ని ఏ విధంగా చూడొచ్చు? శాకాహారి అయినటువంటి బాలసుబ్రహ్మణ్యం స్వరం మాంసాహారి అయినటువంటి శబ్ద తరంగాలకు తగిలి అపవిత్రమైందా? పవిత్రమైంది. తరికటిల పరవల్ల సప్తస్వరాల సంగీతం తెలిసిన గాన గాంధర్వుడవే కానీ గతిలేని తెలంగాణకు స్వరమీయమంటే తలపక్కకు తిప్పుకుంటుగా బాలసుబ్రహ్మణ్యం. నీ శిలను పెడతందుకు పెట్టినోనికి సిగ్గెట్టలేదో స్వరాష్ట్రానికి కాష్టం పెట్టినట్టే నిన్నీడ నిలబెడుతున్నారు అంటే. ఎందుకంటే ఆడతల్లుల వయ్యారపు ఆడతల్లుల తనువులో ఉన్నటువంటి అవయవాలను పోల్చుకుంటా అశ్లీల పాటలు పాడినటువంటి బాలసుబ్రహ్మణ్యం శబ్దం మాంసాహారి అయినప్పుడు, నీ స్వరం శాకాహారి అయినప్పుడు, ఈ మాంస శబ్ద తరంగాలకు తలిగి శాకాహారి అయినటువంటి నీ స్వరం అపవిత్రం కాలేదా? నువ్వు పాడిన పాటలన్నీ పవిత్రమైన ఎట్లయినాయి? అపవిత్రమైనయే కదా. సన్నాసులకు తెలవక పెట్టిర్రా? తెలిసి తెలంగాణ అస్తిత్వాన్ని కూలగొడుతందుకు పెట్టిర్రా? ఇది తెలంగాణ ప్రజలు పసిగట్టవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో చాలా మంది విగ్రహాలు కూలగొట్టినాం కదా, మళ్ళీ అలాంటి ఉద్యమం జరుగుతుంది పక్క.